తెలుగుదేశంలో దాన్ని ప్రతిపాటించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసుకుంటాడు, గడ్డ గీసుకుంటాడు. అనుభవం గీసుకున్నా లీడర్లు చూసినావా? చూడలేవు. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. దూరం చేస్తాడు తెలియదు. ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, ఉన్న మూల లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, ఉన్న మూల లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. సురేఖ నిలబడుతుంది పరిస్థితి ఏంటని వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు. 2 ఏళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి ఏదైనా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు.